అని ఉన్నాడు. మరి ఆయన ప్రస్తుత ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, ఫుడ్ ఆయన ఆ ఫైవ్ వేరే, ఆ ఫైవ్ సీఎం తో ఉంటాడు. ఓకే, ఈయన సీఎం తో ఉంటాడు. మైనార్టీ ప్యారల్ సీఎం ఆయన సర్కార్ గిరికార్ అని 4 ఏళ్ళు పేర్లు ఉన్నాయి. కానీ ఇలా ఆయన పేరు కూడా తీయరు. ఎందుకు తీయరంటే రేవంత్ రెడ్డికి అటాచ్ అయి ఉంటారు కదా. ఎందుకు అంత అటాచ్మెంట్? అది వీళ్ళే చెప్పాలి, బీజేపీ వాళ్ళు. బండి సంజయ్ చెప్పాలి, కిషన్ రెడ్డి చెప్పాలి. ఇవాళ వీళ్ళు మాట్లాడరు. కాబట్టి ఇవాళ చాలా ప్రమాదకరమైన వ్యక్తులు అంటే వీళ్ళు తయారైనరు. అంటే వాళ్ళకి ఏది అవసరమో నాకు బ్రదర్ అందులో 2-3 నిన్న మాట్లాడిన స్పీచ్ అంటే ఇజ్జత్ అనిపించింది. నాకు ఇజ్జత్ అంటే వాళ్ళ పేర్లు కూడా తెలియదు నాకు. వాళ్ళు నిన్న జర్నలిస్టులని పెట్టిన వాళ్ళు, రౌండ్ టేబుల్ పెట్టిన వాళ్ళు, ఇందాక ఒకటి ఇద్దరు నువ్వు వస్తున్నావు కదా అని 2-3 విన్నా. అరే వాళ్ళ మీద నాకు కొంచెం గౌరవం ఉండే. నీ అమ్మ ఇంత చిల్లరగాల వీళ్ళు అనుకున్నా. ఇంత చిల్లరగాల బ్రదర్, నాకు అది నచ్చలేదు అనుకో, మనం పోవద్దు. కానీ దాన్ని మనం ఇచ్చేసే ప్రయత్నం చేయద్దు. ఇవాళ తెలంగాణ మీద చిమ్మేటోళ్ళు విషయం నువ్వు ఏమైనా చేయకుంటే మూసుకొని కూర్చో. నువ్వు పోటీ చేయొచ్చు 101%. అన్ని సీట్లలో పోటీ చేయండి, అన్ని సీట్లలో మీరు ఇది చేయండి. ఇవాళ బ్రదర్ నువ్వు 600 రూపాయల టికెట్ పెంచినా కానీ మా వాళ్ళు ఇవాళ మీ సినిమా చూసిండ్రు. ఇవాళ మీకు మాకు ఇంత ఫైట్ ఉన్నా కానీ పాపం ఆయనకేం సంబంధం అని చెప్పి అంతే కదా. అర్థమైంది. ఆయన సినిమా బ్యాన్ చేయాలి మరి మీ వాళ్ళు ఏం చేస్తుండ్రు? మీ జనసేన కుటుంబాలను తిడుతుండ్రు. మాకు 2 నిమిషాల పన్నబ్బా, నిజంగా తెలంగాణ అయితే ఆ సినిమా చూడొద్దానని ఒక పిలిపిస్తే నీకు వేరే 50% ఉంటారు, 50% అని ఉంటారు పక్క. అర్థమైందా? కనీసం మేము ఫ్లాప్ అని చెప్పినా కానీ ఏమున్నా సోషల్ మీడియా 10 రీళ్ళు వెళ్తే అయ్యా ఎవరు అనలే. పాపం ఆయన కష్టపడ్డాడు. మన తెలంగాణ కార్మికులు ఉంటారు కదా, సినిమా పైన కష్టపడ్డాడు. పోనీ వాళ్ళు ఉన్నారు అంటే తెలంగాణ కార్మికులు ఎవరు ఉండరు కానీ అలా ఆర్టిస్టులు ఉన్నారు కదా సార్. తెలంగాణ ఆర్టిస్ట్ ఎవరో ఉంటారు, 99% ఉంటారు అబ్బా. 90% వాళ్ళే ఉంటారు. అన్ని మనోళ్ళు చేయరు, మనోళ్ళు పని చేస్తలేరు. ఈ మధ్యలో మనోళ్ళు సినిమా దాంట్లో పని చేస్తలేరు, తీసుకోరు కూడా. వాళ్ళ సెటప్ వాళ్ళకు ఉంటుంది. మారినాయి రోజులు, మారినాయి అట్లా లేవు అప్పట్లాగా. చాలా తక్కువ. ఇవి యూట్యూబ్ ఛానల్ చేయబట్టి మనోళ్ళు బయటకు వస్తారు. యూట్యూబ్ ఇవి ఉంటాయి కదా, ఓటీటీలు చేయబట్టి మన బయట అంతేగాని వాళ్ళు పెద్ద వేరే దానిలో మనకు తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నాగేశ్వరరావుకి పవన్ కళ్యాణ్ గారి ఇష్యూలో తెలంగాణ అని తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు బ్రదర్ ఇది ఏమన్నా కానీ ఇవాళ నాగేశ్వరరావు మళ్ళీ బయటకి ఎందుకు వస్తలేడు? ఇవాళ క్వశ్చన్ ఏంటంటే ఒక రౌండ్ టేబుల్కి వచ్చిపోయాడు. అంటే ఇష్యూని ఇట్లనే నాగేశ్వరరావు ఎందుకు బయటకు వస్తలేడు? నాగేశ్వరరావు ఇంకా దీని గురించి ఎందుకు మాట్లాడతారు? ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అర్థమైందా? ఎందుకు ఇది అవుతుంది అని అంటే తిడతా ఉంటారు అబ్బా ఫోన్లు చేసి. మీకు మన లెక్క ఉండదు. మన దాంట్లో తెల్లారి నైట్ తిట్టుకున్నా తెల్లారి మనం కౌగులించుకొని దోస్తాన పెట్టుకుంటాం. ఆడ అట్టుండదు. ఆంధ్రాలో తిట్టుడే. ఇక లంకెలు వేసుకుంటారు. ఇక ఆ నంబర్లు, ఫోన్ నంబర్లు దొరకబట్టి ఇదే చేస్తా అంటారు. కాబట్టి ఈ విషయం తెలంగాణ జర్నలిస్ట్ కూడా అడుగుతున్నారు. అసలుకి నాగేశ్వరరావుకి పవన్ కళ్యాణ్ ఇష్యూ అయినప్పుడు ఈయన మాట్లాడాడు, ఆయన వాళ్ళు కౌంటర్ చేసారు. కానీ తెలంగాణ సెంటిమెంట్ ఎందుకు తెస్తారు దీంట్లో అంటున్నారు. మీరేం చెప్తారు బ్రదర్? దాంట్లో సెంటిమెంట్ అనేది ఎక్కడికి వచ్చిందని అంటే, అంతకుముందు ఒక యూట్యూబ్ ఛానల్ విలేకరును తీసుకుపోయి ఫుల్ 3rd డిగ్రీ ఎక్కించిండ్రు మన వెంకట్. అవును, విఎన్ఆర్ కేవీఆర్ వెంకట్ కేవీఆర్ వెంకట్ తీసుకుపోయి బాగా కొట్టిండ్రు 3rd డిగ్రీ. అది 2వ సారి మనకు తెలిసింది. ఓకే, ఈయనను కూడా బ్రదర్ ఆ రోజు సిచ్యుయేషన్ వేరే. నాగేశ్వరరావు కోసం పోలీసు వాళ్ళు వచ్చిరని మన కేవీఆర్ని దృష్టిలో పెట్టుకున్నాం. కేవీఆర్ని తీసుకుపోయినది ఇదేంటి? ఫస్ట్ డే మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా రాదు కదా అబ్బా. నాకు పొద్దుగాల ఫోన్ చేసిండ్రు నిర్వాహకులు, బ్రదర్ రౌండ్ టేబుల్ ఉందానంటే ఇట్లా మన తెలంగాణ జర్నలిస్టులు ఇది మన కేవీఆర్ ఐడియాలు ఇదేంటంటే నేను ఈ 2డే బేరీ చేసుకొని పోతా. మనం ఇదంతా ఇప్పుడు డిగ్ చేయం కదా. దాని తర్వాత మా తెలంగాణలో మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు అనేది ఒకటి మైండ్కి వస్తుంది. అంతే. మా జర్నలిస్ట్ ఇప్పుడు మన జర్నలిస్ట్ల పైన ఇప్పుడు ఒకటి ఉందబ్బా. నిన్న రేవంత్ రెడ్డిని ఒక ఆయన అక్కడ ఎవరో ఫ్యాను తల నరుకుతా అన్నాడు. జనసేన కార్యకర్త తల నరుకుతా అన్నాడు. మీకు ఏమనిపించింది ఆ వీడియో చూసి? అరే రేవంత్ రెడ్డి అయిపోయినవరా నువ్వు, నరుకుతా అన్నాడు కదా. సరే ఏమున్నా కానీ అది ఎంత పెద్దది? తెలంగాణ పోలీసు చేతనైతే లేదా? ఆ వీడియో డిలీట్ చేయలేదు. తెలంగాణ హోంమంత్రికి చేతనైతే లేదా? ఇవాళ ఎందుకు ఎఫ్ఐఆర్? వాళ్ళు ఏమో ఇంత మాట ఎక్కడో లోపల అన్నందుకు ఎఫ్ఐఆర్ చేసి పోలీసు వాళ్ళు వస్తారు, తీసుకుపోతారు. ట్వీట్ను రీట్వీట్ చేసే కేసులు పెడతారు, తీసుకుపోయి కొట్టిపిస్తారు. ఈరోజు అంత పెద్ద మాట అంటే ఇవాళకి ఎందుకు ఎఫ్ఐఆర్ అయితే లేదు? ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు చేయరంటే ఇవంతా స్క్రిప్ట్ అంతా రాపించిన రేవంత్ రెడ్డి కాబట్టి. రేవంత్ రెడ్డి అదే బ్రదర్ తిట్టిపిచ్చుడు కాదు. ఇవాళ నువ్వు ప్రెస్ మీట్లు కాదు. ఇప్పుడు నేను చెప్పినా కదా, పవన్ అన్నాడు
మా వాడు జవాబు ఇచ్చిండు. అంటే ఎంత ఈజీగా తీసి పడేసింది చూడు. అర్థమైందా? అంటే ఇదంతా ఒక డ్రామా లెక్కనే నడిచింది. ఓకే బ్రదర్, 101% నీకు డ్రామానే బ్రదర్. నీకు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చూడు నువ్వు. ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన బిడ్డలు రాలే, ఆయన కొడుకులు రాలే, ఆయన ఎవరో ఒక బుడ్డ ఖాళీగా తిరిగేటోడు కానీ పట్టుకొచ్చి నిలబెట్టిండు కానీ చూసినా కానీ కొడుకులు ఖాళీగా తిరుగుతున్నారంట. ఒక ఖాళీగా అంటే ఒక ఖాళీగా తిరుగుతుంది. మరి ఏమన్నా చెప్పాలి? వాళ్ళు మంత్రులా, వాళ్ళని ఆయన సంపాదించినా తింటుండ్రు. అంటే ఒక 2-3 కొడుకులు ఉన్నట్టు అక్కడ ఉన్న కొడుకుల్లో 2 కొడుకులు 2-3 అంతా ఖాళీగా ఉండేటోళ్ళే కదా. అంటే 7 మందిలో అందరు మాక్సిమం 4 చనిపోయినట్టున్నారు. 4 చనిపోయినారు బ్రదర్. అది పెద్ద ఈవెంట్, అందులో ఎవరు లేకున్నా బాలకృష్ణ బిజీగా ఉంటాడు, ఇంకా మిగతా 2 కొడుకులు. అంటే మా ముఖ్యమంత్రి ఖాళీగా ఉండా? రేవంత్ రెడ్డి ఖాళీగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టిసిపేట్ చేయలే కదా. ఇటు రేవంత్ రెడ్డి ఖాళీగా ఉండా? అంటారనే బాలకృష్ణ ఘాట్ కూడా రాలే కదా, ఎన్టీఆర్ ఘాట్ కి రాలేమో. అవునబ్బా, ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ అంటే వాడు పని పాట లేక తిరుగుతుండా? ఆయన బిజీ యాక్ట్, ఆయన వచ్చింది కదా, పొద్దున వచ్చి వెళ్ళిపోయాడు. బాలకృష్ణ రాలే, ఏమో ఈయన పోయి తిరిగింది కదా. అంటే ఇవాళ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ఖాళీగా ఉన్నాడు పని పాట లేక, చీఫ్ మినిస్టర్ ఖాళీగా ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు ఖాళీగా ఉన్నాడు. పోయి జెండాలు ఒప్పుకుంటా కూర్చుందా మరి పని లేకుండా? ఏం జెండాలు? ఇదే టీడీపీ జెండాలు వచ్చినాయి అక్కడికి అని చెప్పి కూడా ట్రోలింగ్ అవుతుండ్రు. ట్రోలింగ్ అది వాస్తవంగా. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ అనేది ఇవాళ కూడా 2 కౌన్సిలర్ని అరెస్ట్ చేయించారు కాంగ్రెస్ వాళ్ళని ఇబ్రాహీంపట్నంలో. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్గా మారిపోయింది, టీడీపీగా మారిపోయింది. టీడీపీ లెక్క మాట్లాడుతుంది, టీడీపీ లెక్క నడుస్తుంది. కాంగ్రెస్ టీడీపీగా పూర్తిగా మారిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఇద్దరు పోయి ఈరోజు టీడీపీ విగ్రహం ఆవిష్కరించారు. ఎవరైతే వాళ్ళు ఎందుకు రాలేదో అది కూడా చెప్తా. ఎక్కడైతే నేను అందుకనే అదే రోజు ఇక్కడ పోయి చేసిన, ఇదే హైదరాబాద్లో ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు. ఆయన కత్తులు అందించింది, బిడ్డలు, కొడుకులు, అల్లుళ్ళు, కోడళ్ళు అందరు కలిసి దగ్గరుండి ఆయన నాగం చేశారు. అంటే రాంగ్ ట్రాక్ పోతుండు, పార్టీ హైదరాబాద్ సాక్షిగా. లక్ష్మీపార్వతి రాంగ్ ట్రాక్ పోయేటోడి మరి మీరు ఎందుకు పెట్టుకోవాలి? రాంగ్ ట్రాక్ పోతుండు మీరు ఎందుకు? ఎన్టీఆర్ గారు అవునబ్బా, ఎన్టీఆర్ రాంగ్ ట్రాక్ పోతుండబ్బా, రాంగ్ ట్రాక్ పోయిండు. మరి ఎందుకు ఎత్తుకుంటుండ్రు ఇప్పుడు ఎందుకు ఎత్తుకుంటున్నారు? ఎందుకంటే రాంగ్ ట్రాక్ లో పోయిండో. మీరు అన్నం పెట్టలే కాబట్టి ఆమె దగ్గర పోయిండు. మీరు అన్నం పెట్టి మీరు ఒక కొడుకు లెక్క, ఓ బిడ్డ లెక్క మీరు చూసుకుంటే అక్కడికి ఎందుకు పోవు? ఇలా అన్నం పెట్టేటోళ్ళు లేరు కాబట్టి పోయినరు. నాకు బ్రదర్, నాకు కొంచెం ఫీడప్ ఉంటుంది ఇందులో జరిగిన వాస్తవాలు ఏంది, నాకు పెద్ద సర్కిలే ఉంది. ఎందుకు పోతారు వాళ్ళు? ఇవాళ మీద సరిగా చూసుకుంటే అదే బ్రదర్ ఎంతున్నా ఇవాళ వాళ్ళ దగ్గర ఉండి అదే హోటల్ ఉంది, అందుకని అలా కొట్టిపించిన. ఇక్కడికి వెళ్ళి వైస్రాయ్ హోటల్, నువ్వు అదే అందులోకెళ్ళి చెప్పులు ఇచ్చి రేపించిండు, మీరు రాళ్లతో కొట్టించిండ్రు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.